పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం అంశంలోకి వెళదాము. ఓ మా పరలోకపు తండ్రి, ఈనాడు నరహత్య చేయరాదు అని మీరు మాకు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చారు. కానీ మేము ఈ లోకములో ఎన్నో హత్యలు చూస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. మా మనసులో కూడా ఎంతోమంది మరణాన్ని కోరుతూ ఉన్నాము. ప్రాణం తీసుకోవడం లేక సృష్టించడం, బలవంతంగా తీసుకోవడం లేకపోతే ఇతరుల ప్రాణాలను తీసుకోవడం, అది కేవలం మీ యొక్క అధికారము. మానవ మాతృలు ఎవరికీ ఆ హక్కు లేదు. కానీ ఈనాడు జరుగుతున్న హత్యోదంతాలు చూసి మా మనసులు కకావికలం అవుతున్నాయి. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి హత్యలన్నిటినీ రూపుమాపడానికి, జరగకుండా నిరోధించడానికి మీ యొక్క శక్తిని, వరప్రసాదాన్ని మా అందరికీ దయచేయాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునైన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యావే దేవుడు నరుణ్ణి తన పోలికతో సృష్టించాడని మనం చూస్తూ ఉన్నాము. 8వ కీర్తనలో 4వ వచనం నుంచి మనం చూసుకుంటే కీర్తనకారుడు అంటాడు, నీవు నరుని సృష్టించుటకు లెక్కించుటకు అతడు ఏపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము మాత్రమే తక్కువ వానిగా చేసితివి. కీర్తి మహిమలను కిరీటములతో నీవు అతనిని అలంకరించితివి అని నరుని జన్మము యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఉగ్గడించాడు. అందువలన జన్మించినటువంటి ప్రతి నరుడు ఎంతో గొప్పవాడు, దేవుడికి ఎంతో ప్రియమైనటువంటి వాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నరహత్య చేయరాదు అని ప్రముఖంగా ఒక ఆజ్ఞ కనిపిస్తూ ఉంటుంది మనకు. కానీ ఈనాడు మనం చూసుకుంటే నరులందరూ కూడా కోపతాపాలకు గురవుతున్నారు, అసూయలకు గురి అవుతున్నారు, ఆందోళనకు, నయవంచనకు గురి అయిపోయి తోడి జనులను హత్య చేస్తున్నారు. ఒక విషయం మనం గమనించాలి, ప్రాణాన్ని ఇచ్చే అధికారం కానీ తీసుకునే అధికారం కానీ నరులకు లేదు. అది దేవుడికి మాత్రమే స్వంతము. భగవంతుడు ఒక్కడే దానికి కర్త. అందువలన హత్య అనేది చాలా ఘోరమైనది. కానీ మనం ఒక్కసారి దినపత్రికలు చూస్తే, లేకపోతే వార్తా ఛానళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఎంతమంది చనిపోతున్నారు. చీమల ఈగలు చనిపోయినట్లుగా నరులు ప్రపంచమంతటా కూడా హత్య గావించబడుతున్నారు. చిన్న చితక కారణాలకు యుద్ధాలు చెలరేగుతున్నాయి, మూకదాడులు జరుగుతున్నాయి, అల్లర్లు, హింసా ప్రవృత్తమైనటువంటి సంఘటనలు చెలరేగుతున్నాయి. వ్యతిరేక భావజాలాలు ప్రచారమైపోయి మూకదాడిలో ఎంతోమంది అమాయకులు అసువులు బాస్తున్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంతెందుకు, రాజకీయాల్లో కానీ, ఇంకా వ్యాపారాల్లో కానీ, ఇంకేదన్నా విషయాల్లో కానీ ఎవరైనా పైకి వస్తుంటే వారి అభివృద్ధిని కాంచలేక, కళ్ళు పచ్చబడి, కొంతమంది ఓర్చలేక అధికారకాంక్షతోనో లేకపోతే ముందు భవిష్యత్తులో వారి సామ్రాజ్యానికి లేకపోతే వారి లాభాలకు భంగం వాటిల్లుతుందనే మిషతోనో ప్రజలు హత్యలు చేయిస్తున్నారు, కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ ఈ హత్య అనేది ఎంతో ఘోరమైన పాపం అని ఈరోజు మనమందరం తెలుసుకోవాలి. ప్రభువు చెబుతున్నాడు, కేవలము ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడే అది నరహత్య కాదు, అది నరహత్య అవుతుంది. కానీ నీవు ఒకరి గురించి చెడుగా ఆలోచించి వారు
చావాలి అని కోరుకుంటే అది కూడా హత్య కిందకే వస్తుంది అని దేవుడు మనకు చెబుతున్నాడు. ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు. కొన్ని దృష్టాంతాల ద్వారా మనం ఈ హత్యలు ఏ విధంగా నరులకు కీడు చేశాయి, ఏ విధంగా ఘోరమైన పాపాన్ని మూటగట్టుకునేలాగా వారిని ప్రేరేపించాయని చూసి ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే కయీను తన తమ్ముడైన హేబేలు మీద గుడ్లెర్ర చేశాడు. కారణం ఏమిటంటే కయీను తను అర్పించిన బలి దేవుడికి ప్రీతిపాత్రం కాలేదు, దేవుడు ఆశీర్వదించలేదు. కానీ ఏబేలు ఇచ్చిన బలిని చూసి ఏబేలును ఆశీర్వదించాడు. అది చూసి కయీనుకి కన్ను కుట్టింది. దేవుడు తనకు దీవెనలు ఇవ్వనందుకు కయీను బాధపడలేదు, కానీ ఏబేలుకు దీవెనలు ఇచ్చినందుకు కయీనుకి కళ్ళెర్రబడ్డాయి అని మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎలా ఉందంటే మొగుడు కొట్టినందుకు కాదంట, కానీ దాన్ని తోడికోడలు చూసి నవ్వినందుకు ఒక ఆవిడ చాలా బాధపడిపోయిందంట. అందుకని ఆవిడ మీద చాలా బాధపడిపోయి ఆవిడ మీద క్రోధాన్ని పెంచుకుంది అని మనం ఎక్కడో విన్నాం. ఈనాడు కయీను ఏబేలు మీద గుడ్లెర్ర చేసి ఏబేలును స్వంత తమ్ముడిని ఒక బండరాయితో మోది చంపాడు. ఏబేలు చనిపోయి అతని యొక్క అమాయక రక్తము భూమిలోకి ఇంకి దేవుడి దగ్గర మొరపెట్టింది అని మనం చదువుకుంటున్నాము. అన్యాయంగా తన అన్న కయీను చంపాడని ఏబేలు రక్తం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు కయీను మీద కన్నెర్ర చేశాడు. కయీనును అడిగి కయీను తిక్కగా సమాధానం చెప్పినందుకు కయీనుని శాపగ్రస్తం చేశాడు, శాపానికి గురి చేశాడు. అప్పుడు కొంచెం ఒళ్ళు తెలిసి బుద్ధొచ్చి కాళ్ళ వేళ్ళబడి వేడుకున్నాడు దేవుణ్ణి, అయ్యా నన్ను ప్రజలు చూస్తే రాళ్లతో చంపేస్తారు, నన్ను ఈ శాపాన్ని నుంచి తప్పించండి అన్నప్పుడు దేవుడు కొంచెం ఉపశమనం కలిగించాడు. కయీను నుదురు మీద ఒక భయంకరమైనటువంటి గుర్తును వేశాడు. ఆ గుర్తును చూసి జనులు భయపడి కయీనుని ఏ హాని కలగకుండా కయీనుని చంపకుండా వదిలివేశారని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అనాలోచితమైనటువంటి క్షణికమైనటువంటి ఉద్వేగానికి లోనైనటువంటి కయీను తన స్వంత తమ్ముడిని హతమార్చాడంటే అతని భావోద్వేగాలు ఎంత తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయని మనం చూస్తూ ఉంటాం. ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం, ఏవి వేరే కులం వాళ్ళను పెళ్లి చేసుకున్నదని, లేకపోతే తనకు ఇష్టం లేని సంబంధాన్ని తన కూతురో కొడుకో పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఆ బిడ్డలను హతమార్చేటటువంటి సంఘటనలు, లేక పరువు హత్యలు ఎన్ని మనం చూస్తున్నాము. 20 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు కని పెంచి పోషించి అల్లారు ముద్దుగా పెంచిన వారిని క్షణికావేశంలో, భావోద్వేగంలో, కోపంలో హత్య గావించడం అంటే ఆ పిశాచు యొక్క శోధన ఎంత బలమైనది, తీవ్రమైనది అని మనం ఆలోచించాలి. మనం కూడా ఇలా భావోద్వేగాలకు గురి అవుతాము. మనకే గనక శక్తి సామర్థ్యాలు ఉంటే ఇతరులను హత్య చేయడానికి ఈ పాటికి ఎంతమంది హత్య గావించబడి ఉంటారు, భూమి మీద వాళ్ళు లేకుండా ఉండిపోతారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి ఈ విషయం చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తుంది. మానసికంగా కూడా మనం జనులను హత్యలు చేస్తూ ఉన్నాం మన మనస్సుల్లో. ఈనాడు ఆ గుణం నుంచి మానుకోవాలి. సైతానుకు ఆ దారి ఇవ్వకుండా మన భావోద్వేగాలను నియంత్రించుకోవాలి అని ఈ సంఘటన మనకు తెలుపుతూ ఉంది. ఇంకా మన స్వంత కుటుంబంలోనే కోప తాపాలకు, ఆవేశాలకు గురై ఇలాంటి దురాగతాలు, ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నాయి అని మనం వార్తాపత్రికల్లో నిత్యం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈనాడు క్రైస్తవులుగా మనం మన ప్రేమ వల్ల ఇతరులలో కూడా మంచి ఆదర్శాన్ని చూపించాలి. ఇతరుల నుంచి కూడా మంచి గుణపాఠాలను మనం నేర్చుకోవాలి ఈ విషయాల్లో అని మనకు ఈ యొక్క దృష్టాంతము ప్రబోధిస్తూ ఉంది. 1వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము వచనములు 8 నుండి 10 వరకు చూసుకుంటే,
సౌలు తన కొలువు కాడైన దావీదును హతమార్చడానికి అనేకసార్లు ప్రయత్నించాడు అని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే దావీదు అంటే సౌలుకి అసూయ. ఎంత అసూయ అయినా తన యొక్క కొలువుకాడు, తన కొలువులో పనిచేసేటటువంటి సాధారణ యోధ యువకుడు దావీదు ఒక యుద్ధ వీరుడు. కానీ ఆ యుద్ధ వీరుల కంటే కూడా సౌలు మహారాజు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్ప గౌరవం ప్రాముఖ్యత ఆయనకి దక్కుతుంది. కానీ ఆ విషయంలో ఒక రకమైన న్యూనతాభావానికి సౌలు గురైపోయి దావీదుని హతమార్చాలని పన్నాగాలు పన్నుతూ ఉండేవాడు. అందుకనే ఒకరోజు దావీదు సౌలు ముందర కూర్చొని సితారా వాయిస్తూ పాటలు పాడుతూ ఉండగా, మామూలుగా అయితే ఆయనలో ఉన్న దురాత్మ పారిపోయేది. మరి ఆ రోజు ఏమైందో ఏమో కానీ దురాత్మ ఆయనలో దూరి, సౌలు కూడా మంచి యుద్ధవీరుడు, బల్లాన్ని తీసుకొని దావీదుని చంపడానికి గోడకు గుచ్చడానికి ప్రయత్నించాడు. ఆ బల్లెం విసినప్పుడు దావీదు అప్రమత్తతో తప్పించుకున్నాడు, పారిపోయాడు. లేకపోతే గోడకు దిగబడిపోయి చనిపోయేవాడు. ఈనాడు రకరకాల హత్యాయత్నాలు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఒకే రకమైన వ్యాపారాలు చేస్తున్నవారు, ఒకరి వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చిందంటే చూచి కన్ను కుట్టి ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ యజమానిని లేకపోతే ఆ వ్యాపారంలో కీలకమైనటువంటి వ్యక్తుల్ని హతమార్చడానికి పన్నాగాలు పన్నుతారు, కుట్రలు పన్నుతారు, దానికి సుపారీలు ఇస్తారు, దానికి డబ్బులు కూడా వెచ్చిస్తారు. కిరాయి గుండాలను, కిరాయి హంతకులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని సంఘటనలు మనం చూస్తలేదు, వింటలేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా అమాయకులు, వాళ్ళకేమన్నా భూములు ఆస్తిపాస్తులు ఉంటే వారిని భూతలం నుంచి తీసివేస్తారు, హత్యలు చేస్తారు, వాళ్ళ భూమిని కబ్జా చేసుకుంటారు. ఈ భూ కబ్జాలు, హత్యలు ఇవన్నీ కూడా ఇప్పుడుండేవి కాదు, పాతకాలంలో కూడా ఉన్నాయి. ఆహాబు అనే రాజు నాబోతు అనేటువంటి ఒక పేదవాడి ద్రాక్ష పొలాన్ని ఇలాగ హత్య చేసే కబ్జా చేసుకున్నాడు. కానీ ఫలితం అనుభవించాడు. ఈనాడు ఎన్ని హత్యలు జరగడం లేదు, ఎంతమంది అమాయకులు కనిపించకుండా పోతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎలా అంతమయ్యారో కూడా తెలియదు. కేవలం వాళ్ళు పేదవాళ్ళు అవటం వల్ల, అశక్తులు అవటం వల్ల ధనవంతులు, ఒళ్ళు బలిసిన వాళ్ళు, వ్యాపారులు వారిని హత్య చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఈ హత్యలు ఎంతో సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. పలు హత్యలు రాజకీయాలకు ముడిపడి ఉంటాయి. పదవీ కాంక్షకు అడ్డు వచ్చిన వారందరినీ కూడా, మంచివారిని చెడువారిని అందరినీ కూడా హత్యగా పెంచడానికి ఎవరూ వెనుకాడట్లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఈ హత్య అనేది భగవంతుడికి ఒక ఘోరమైన పాపంలాగా కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి విషయం ఈ హత్య. ఎందుకంటే అత్యంత విలువైన బహుమతి ప్రాణం అనే ప్రాణదాత భగవంతుడు. ఆయన ఇచ్చిన బహుమతితో జీవులు జీవిస్తాయి, మనుషులు జీవిస్తారు. ఆ ప్రాణాన్ని తీసుకునే హక్కు కూడా భగవంతుడికే ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలో ఆయనకే తెలుస్తుంది. అలా కాకుండా బలవంతంగా మనం ఇతరుల ప్రాణాలు తీయడానికి అర్హులము కాము అని ఈ సమయంలో మనం గుర్తెరిగి
అప్రమత్తంగా జాగ్రత్తగా జీవించాలి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 28వ వచనం నుండి 29వ వచనం వరకు చూసుకుంటే ఒక దృష్టాంతం మామూలుగా మనం సాధారణంగా వింటూ ఉండే దృష్టాంతమే కనపడుతుంది. చెరపకురా చెడేవు, నువ్వు ఇతరులను చెరిపితే నువ్వు కూడా తప్పకుండా చెడతావు. అది దావీదు కుటుంబంలోనే, ఒక రాజు కుటుంబంలోనే జరిగింది. దావీదుకు పలు భార్యలు ఉన్నారని, వారికి పలు పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు ఉన్నారని మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగా ఒక భార్యకు పుట్టిన కొడుకు అమ్నోను. ఈ అమ్మోను తన యొక్క మారు చెల్లెలు తామారును, అంటే అబ్షాలోము చెల్లెను తామారును చూచి మోహించాడు. మోహించి ఎలాగైనా చెరచాలని ఒక మాయా పన్నాగం పన్ని నాకు బాగలేదని కబురు పంపి తామారును సపర్యలు చేయమని ప్రత్యేకంగా అభ్యర్థించాడు. ఆ విషయం ఏమీ తెలియనటువంటి అమాయకంగా రాజు కానీ, దావీదు రాజు కానీ, అబ్షాలోము కానీ తామారును పంపించారు. తామారు అన్నే కదా అని సపర్యలు చేస్తూ ఉండగా అమ్నోను తామారును చెరిచాడు అని మనం చదువుతున్నాము. అలా చెరిచినప్పుడు ఆ విషయం విని అగ్గి మీద గుగ్గులమయ్యారు. ముఖ్యంగా అన్నయ్య అయినటువంటి అబ్షాలోము పగను పెంచుకుంటూ తన మనసులో పెట్టుకొని ఎప్పటికైనా అమ్నోనును హతమార్చాలని పన్నాగం పన్నుతూ ఉన్నాడు, కుట్ర చేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత ఒక క్రొత్త వినూత్న పన్నాగంతో వచ్చాడు అబ్షాలోము. ఒక పండుగ జరుపుకుంటున్నారు, కుటుంబ పండుగ, వ్యవసాయ సంబంధమైనటువంటి పండుగ. ఆ పండుగ సందర్భంగా తన యొక్క సహోదరులందరికీ కూడా, కుటుంబ సభ్యులకు ఒక విందుని ఏర్పాటు చేస్తానని అబ్షాలోము దావీదు మహారాజుకు తెలియచేసినప్పుడు, దావీదు మహారాజు ముందుగా నీకంత ఆర్థిక స్తోమత లేదు, ఎందుకు ఇంత పెద్ద విందు నువ్వు నిర్వహించదలుచుకున్నావు అన్నప్పుడు అబ్షాలోము పట్టుబట్టాడు. ఆ విషయం తెలియని దావీదు మహారాజు అంగీకారాన్ని తెలిపాడు. అందరూ వచ్చారు, విందు బ్రహ్మాండంగా జరుగుతుంది. వచ్చిన అబ్షాలోము సహోదరులు వాళ్ళలో అమ్నోను కూడా ఉన్నాడు. బాగా తిని త్రాగి మత్తులో జోగుతున్నప్పుడు అబ్షాలోము అనుచరులు వెళ్ళి అమ్నోను చిత్రవధ చేసి చంపారు. చెరపకురా చెడేవు, ఎటువంటి అంతాన్ని తను పొందాడో మనం చూసుకుంటున్నాం. ఈనాడు ప్రభువు కూడా చెప్పాడు, కత్తి దూసినవాడు కత్తితోనే హతమవుతాడు అని. ఎంతోమంది హత్యలు చేసేవాళ్ళు, గ్యాంగ్స్టర్స్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళ జీవితాలు ఎలా అంతమవుతున్నాయి, వాళ్ళు కూడా హత్య గావించబడుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఈ హత్యాకాండలో జనులు పాల్గొంటూనే ఉంటున్నారు. తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువును చాలిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ విషయం నుంచి కూడా మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. తాను తీసిన గోతిలో తానే పడతాము. తానే పడ్డట్టు మనం ఇతరులకు గోతులు తీయకూడదు, ఇతరులను చెరపకూడదు. ఎందుకంటే మనకు కూడా ఆ హాని రేపో మాపో తప్పకుండా జరుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము వచనములు 14 నుండి 17 వరకు చూసుకుంటే, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు చూసుకుంటే, దావీదు మహారాజు జీవిత చరిత్ర. ఆయన జీవిత చరిత్ర ఎంత ఆసక్తిగా ఉంటుందంటే అంత భయంకరంగా కూడా ఉంటుంది, అంత స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. దావీదు మామూలు ఒక సామాన్య క్రైస్తవునికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాడు. అన్ని రకాల భావావేశాలతో సమ్మిళితమైనటువంటి జీవిత చరిత్ర. అటు భక్తి ఉంది, అటు రక్తి ఉంది, అటు ముక్తి ఉంది, అటు కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, వ్యభిచారాలు అన్నీ ఉన్నాయి. ఈనాడు దావీదు తన సైనికుడైన ఊరియా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య సౌందర్యవతైన బత్షెబాను చూసి మోహించాడు. మోహించి ఆ బత్షెబాను పొందగోరాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అందువలన దావీదు ఒక పన్నాగం పన్ని బత్షెబాను తన అంతఃపురానికి తీసుకొని వచ్చి శయనించాడు. ఇంకా ఊరియాను
మట్టు పెట్టాలనుకున్నాడు, అడ్డు లేకుండా చేయాలనుకున్నాడు. అందువలన తన సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచాడు. అప్పుడు యోవాబు రాబా అనే ఒక పట్టణాన్ని ముట్టడిస్తున్నాడు తన సైన్యముతో. పట్టణాన్ని ముట్టడించేటప్పుడు ఆ పట్టణాన్ని కాపాడుకునే వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఇటువైపు సైనికులు చనిపోతారు, అటువైపు సైనికులు కూడా చనిపోతారు. ఒక జాబు రాశాడు దావీదు మహారాజు యోవాబుకు. నీ సైనికుడైన ఉరయాను ముందు వరుసలో పెట్టు. అప్పుడు ముందు వరుసలో పెట్టిన సైనికులు త్వరగా చనిపోతారు. అందువలన ఆయన ఊరియా చనిపోయేటట్లుగా చూడు అని యోవాబుకు ఒక కమ్మ వ్రాశాడు. ఆ యోవాబు విశ్వాసపాత్రుడు కాబట్టి అదేవిధంగా ముందు వరుసలో ఆ ఊరియాను పెట్టాడు. పెట్టినప్పుడు యుద్ధం జరిగింది బీభత్సంగా. ఆ బీభత్స యుద్ధంలో ఆ ఊరియా చనిపోయాడు, వీరమరణం పొందాడు. మరణం అనగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ మధ్య ఒక త్రాగుబోతు చనిపోయాడంట. చనిపోయినప్పుడు అతని స్నేహితుడు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటి, లివర్ అంటే కాలేయానికి సారాయికి జరిగినటువంటి భీకర యుద్ధంలో ఫలానా వ్యక్తి వీరమరణం పొందాడు అని. ఈనాడు దావీదు మహారాజు ఒక రాజై ఉండి తన యొక్క ప్రజలను రక్షించాల్సింది పోయి తన యొక్క ప్రజలను భక్షించాడు. అందువల్ల దావీదు అనేటువంటి వ్యక్తి, ఆయన యొక్క వ్యక్తిత్వంలో అనేక పార్శ్వాలు మనం చూస్తున్నాము. ఒక భక్తుడున్నాడు, 150 కీర్తనలు రచించింది ఈయనేనా అనిపిస్తుంది. ఆ కీర్తనలు కూడా రకరకాల భావోద్వేగాలతో ఉంటాయి, దేవుని స్తుతిస్తూ ఉంటాయి, ఎంతో భక్తిమంతంగా ఉంటాయి, ప్రభువు మందు ఆశ్రయాన్ని పొందినట్లు ఉంటాయి, ప్రభును రక్షించమని వేడుకోలు కానీ ఊరటనిచ్చేటటువంటి కీర్తనలు కూడా చాలా ఉంటాయి భక్తులకు. అదేవిధంగా దావీదు మహారాజు ఒక క్రూరుడు. తన యొక్క భోగలాలసల కొరకు, తన యొక్క వాంఛలు తీరడానికని సామాన్య ప్రజలను చేసుకున్నాడు. చివరికి వారి ప్రాణాలు హరించడానికి కూడా వెనుకాడలేదని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మన హృదయంలో నుంచి వచ్చినటువంటి తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. ఏ తలంపులు వస్తున్నాయి? ఎవరెవరిని నాశనం చేయాలని అనుకుంటున్నాం? ఎవరెవరి గురించి చెడుగా మాట్లాడుతున్నాం? ఎవరెవరి యొక్క గొప్పతనాన్ని తక్కువగా చేసి, ఎవరెవరి యొక్క సాధించబడిన గొప్ప విషయాలను అతి సామాన్యంగా చేసి మాట్లాడుతున్నామని ఒకసారి పరిశీలించుకోవాలి. ఆత్మ పరిశీలన లేని జీవితము వ్యర్థము అని ఎంతోమంది తత్వశాస్త్రవేత్తలు అన్నారు. అందువలన ప్రతి క్రైస్తవుడిగా మనం ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. మన హృదయంలో కోపతాపాలకు తరచూ గురి అవుతుందా? దానికి కారణాలు ఏమిటి? మన హృదయంలో దావీదుకు సంబంధించినటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా? వాటిని వెతికి వాటిని రూపుమాపడానికి మనం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా దావీదు ఊరియాను చంపించి ఒక రకంగా తడిగుడ్డతో గొంతు కోసాడని మనం చూస్తూ ఉన్నాము.